హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. హలీం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. కానీ హలీంని తినాలి అనుకుంటే దానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ప్రిపేర్ చేయడం కష్టం అని చెప్పి చాలామంది హోటల్స్ నుంచి లేదా రెస్టారెంట్ల నుంచి తెచ్చేసుకొని తినేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా చాలా ఈజీగా నేను ప్రిపేర్ చేసినట్లు కనుక ప్రిపేర్ చేసుకోండి. రంజాన్లోనే హలీం తినాలి అన్న కాన్సెప్ట్ లేకుండా మీకు ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రిపేర్ చేసిన తర్వాత మీరే అంటారు, అరే హలీం ప్రిపేర్ చేసుకోవడం ఇంత ఈజీనా అని చెప్పి నాకు కామెంట్ కూడా చేస్తారు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, దీని టేస్ట్ హలీంలా ఉంటుందా లేదా అన్న డౌట్ మీకు ఏమాత్రం కూడా వద్దు. ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, మీ అందరికీ కూడా చాలా తప్పకుండా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మటన్ హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బాస్మతి రైసు, 1 కప్పు ఎర్ర కందిపప్పు, అదేనండి తూర్దాల్ అంటారు కదా దాన్ని, అలాగే 2 కప్పులు గోధుమ రవ్వని వేసుకోవాలి. వీటన్నింటినీ 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని దీనిలోకి ఇప్పుడు 1 కప్పు ఓట్స్ని కూడా తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా నేను చూపిస్తున్నట్లుగానే సేమ్ కప్పుతోటే మెజర్మెంట్ తీసుకోండి. అలా అయితేనే హలీం టేస్టీగా యమ్మీగా పర్ఫెక్ట్గా వస్తుంది. వీటన్నింటినీ ఒక 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత పప్పులన్నీ బాగా నానాయి కదా, ఇప్పుడు ఈ వాటర్తో పాటుగా పప్పులన్నింటినీ ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. పప్పు ఉడకడానికి నీళ్లు సరిపోతాయి అనుకుంటే ఈ వాటర్తోనే ఉడికించుకోండి, లేదనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా 1 స్పూను సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరి చల్లారేలోగా ఇదే స్టవ్ పైన మరొక కుక్కర్ని పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద మెన్షన్ చేసిన డ్రై మసాలాస్ అన్నింటినీ వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా ఉడికించి పెట్టుకున్న పప్పుని మూత తీసేసి ఆలూ స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ వైపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని, అలాగే క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కిలో మటన్ని కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కారంకి బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మటన్లో నుంచి వాటర్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. మటన్ కనుక ల్యాంబ్ అయితే 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. అదే మటన్ కనుక హార్డ్గా ఉంటే 3 గ్లాసుల వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ల్యాంబ్కి అయితే 4 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి స్టవ్ పైన మరొక పెద్ద ప్యాన్ని పెట్టుకొని ఉడికించుకున్న ఈ మటన్ మొత్తాన్ని దానిలోకి వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీగా బౌల్స్లో చూపిస్తున్నాను. నాకైతే 3 కప్పుల పప్పు అయితే వచ్చింది. 3 కప్పుల పప్పుని వేసేసుకొని పప్పు మటను 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కనుక తక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మటన్ని వేసినప్పుడే నానబెట్టుకున్న పప్పులను కూడా మటన్తో పాటు వేసేసుకొని డైరెక్ట్గా ఒకేసారి విజిల్స్ని కూడా వేయించుకోవచ్చు. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే మీకు కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు.
అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే మటన్ హలీం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసే ముందు ఫ్రై చేసిన జీడిపప్పుని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను చేసిన ఈ మటన్ హలీం రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.